నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఇప్పుడు నేను ఇడ్లీ కారం కరివేపాకు కారపొడి చేద్దామని చెప్పేసి నేను రెడీ చేస్తున్నాను అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. చూడండి, కరివేపాకు కడుక్కొని కొంచెం ఆరబెట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు కామను, చింతపండు, చిన్నుల్లిపాయలు, మినుములు, పచ్చిపప్పు, కొంచెం మెంతులు, ధనియాలు ఒక 100 గ్రాములు తీసుకున్నానండి, జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటిని వేయించేసుకోవాలి. వేయించేసుకొని తర్వాత దాంట్లో ఉప్పు సరిపడినంత కళ్ళుప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనము కరివేపాకు వేయించుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాము. కొంచెం ఒక 2 స్పూన్లు నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది. నూనె వేసుకోకపోవటం అనేది మన ఇష్టం, మామూలుగా అయినా వేయించుకోవచ్చు. అయితే కొంచెం నేను కరివేపాకు కడిగానని చెప్పేసి ఇప్పుడే కొంచెం దోరగా వేయించేసి బాగా వేగటానికని చెప్పేసి నేను నూనె వేస్తున్నాను. కొంచెం హైలో పెట్టుకున్నానండి. ఇది కొంచెం వేగగానే పచ్చిమావు కూడా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇట్లాగే వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చిపప్పు, మినుములు అన్నీ కలిపి ఒక 2 స్పూన్స్ నూనె వేయించుకోవచ్చు. లేదంటే కనుక మామూలుగా నూనె వేస్తే ఏంటంటే కలరు కొంచెం అలాగే ఉంటుందన్నమాట, చేంజ్ అవ్వదు, రెడ్డిష్గానే ఉంటుంది. ఫ్రెండ్స్, కరివేపాకు అయితే వేగింది. సౌండ్ చూసారా, గలగలా వస్తుంది. ఇలా వేగితే కనుక దీన్ని మనము పక్క తీసి పెట్టేసుకోవచ్చు ఇంకొక 2 నిమిషాలు. అది ఇలా అనగానే మొత్తం మెత్తగా అయిపోతుంది చేత్తోనే. దీన్ని బౌల్లోకి తీస్తున్నాను. కరివేపాకుని వేగిన తర్వాత ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ మళ్ళీ నూనె వేసుకుని దాంట్లోకి పచ్చిపప్పు, కొంచెం వేగగానే దాంట్లో మినపప్పు కూడా వేసేసుకోవచ్చు.
మినపగుళ్ళు. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ధనియాలు, ఫ్రెండ్స్ చూడండి కొంచెం వేగినప్పుడు మంచి వాసన వస్తాయి. ఆ కొంచెం వాసన రాగానే ఈ రిమైనింగ్ ధనియాలు కూడా వేసేసుకోవటమే. ధనియాలు కొంతమంది ఏమో అన్నీ సపరేట్గా వేయించుకొని తీసుకుంటారు. నేను మొత్తం ఒకే దాంట్లో వేసి వేస్తున్నా, ఎందుకంటే పచ్చిపప్పు మినపప్పు కొంచెం లేటుగా వేగుతాయి, ఇదేమో త్వరగా వేగుతాయి. అందుకని చెప్పేసి ముందు అవి కొంచెం వేగి మంచి వాసన వస్తున్నప్పుడు వేగినాయని తెలుస్తుంది మనకి. కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం లైట్గా. ఆ టైంలో ఈ ధనియాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా దీంట్లో వేసేసేసి వేయించుకుంటే సరిపోతుంది. చివర్లో ఎక్కువ అవసరం లేదు, మెంతులు జీలకర్ర చివర్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి. ముందే వేసేస్తే మాడిపోతాయి అన్నమాట. అందుకని చివర్లో అన్నీ వేగిన తర్వాత వేసుకోవాలి. ఇవి కొంచెం త్వరగా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 స్పూన్స్ నూనె వేసినట్టుగానే అనిపించట్లేదు, లైట్గా తెలుస్తుంది దగ్గరికి చూస్తే కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా. దీంట్లో ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నా. కొంచెం మధ్యలోకి అటు ఇటు తీసుకొని కొంచెం మధ్యలోకి వేస్తే అవి ఎగుతూ ఉంటాయి ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత పొడి పట్టుకోవటమే. దీంట్లో కొంచెం సరిపడినంత ఉప్పు, చింతపండు అండ్ చిన్నుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టడమే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు సపరేట్గా వేయించుకోవాలి, లేదంటే దీంట్లోనే పెడితే చాలాసేపు వేగుతుందని చెప్పేసి నేను సగం ఎండుమిరపకాయలు పక్క దాంట్లోకి కూడా తీసుకున్నాను. చూడండి, ఇవి తొందరగా వేగినాయి. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇప్పుడు చాలా వరకు పప్పు కూడా వేగిపోయింది. చూడండి, కలర్ అయితే మారింది. అందుకని ఇప్పుడు నేను ఇవి కూడా తీసుకుంటున్నాను. వేయించేసేసి చల్లార్చి గ్రైండ్ చేసుకోవటం. ఇడ్లీ కారపొడి
అండ్ కరివేపాకు. కరివేపాకు కారపొడి కూడా సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ అనమాట, సరిపోతుంది. మిక్సీ పట్టేసి కొంచెం కారం ఉంచి దాంట్లో ఈ కరివేపాకు వేసుకోవడమే. అది ఫ్రెండ్స్, ఇడ్లీ కారపొడి అయితే రెడీ అయింది. అయితే దాంట్లోకి నేను కొంచెం ఇంగువ తీసుకుంటున్నాను, కొంచెం చిన్నులపై వేసి పట్టా చివర్లో దీంట్లో వేసి కలుపుకోవటమే. అయితే వెంటనే మిక్సీ వేసిన వెంటనే స్టోర్ చేయకూడదు, ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా, ఆవిరి బట్టి ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది, వాసన వస్తుంది. కొంచెం ఒక 5 మినిట్స్ అలా బయట ఉంచేసి, ఒకవేళ డబ్బాలో పెట్టినా కూడా వెంటనే మూత పెట్టకుండా కొంతసేపు అట్లాగే ఉంచితే ఏం కాదు, రెండు నెలలైనా ఉంటుంది బాగానే. అదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ కారపొడి. ఇప్పుడు కరివేపాకు కారపొడి వేద్దామని చెప్పేసి మిక్సీలోకి ఈ కరివేపాకు తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం, కొంచెం అలాగే ఇంగువ పొడి కూడా వేస్తున్నా. దీన్ని మిక్సీ చేసి దాన్ని కొంచెం ఇడ్లీ కారపొడి ఇది కలిపితే అండి. ఇడ్లీ కారపొడి, కరివేపాకు కారపొడి రెడీ అయిపోయిందండి. చూసారుగా, కరివేపాకు కొంచెం ఎక్కువైనా ఏం కాదు, బాగానే ఉంటుంది టేస్ట్. ఈ 2 స్టోర్ చేసుకుని పెట్టుకోండి కంటైనర్. రెడీ అండి ఇడ్లీ కారపొడి, కరివేపాకు కారపొడి. ఇదిగోండి, ఇది ఇడ్లీ కారపొడి, ఇది కరివేపాకు కారపొడి. ఫైనల్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.